Hi everyone, welcome to this video lecture on applications of lasers in Unit 5 Lasers and Holography of second semester. Lasers ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ వల్ల లేజర్ యొక్క అప్లికేషన్స్ చాలా ఫీల్డ్స్లో ఉన్నాయి. మనకి లేజర్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ హై కోహరెన్స్, హై డైరెక్షనాలిటీ, హై మోనోక్రోమాటిసిటీ, హై ఇంటెన్సిటీ. ఈ ప్రాపర్టీస్ వల్ల లేజర్ యొక్క అప్లికేషన్స్ మనం చాలా ఫీల్డ్స్లో చూడవచ్చు. lasers in communication, lasers in industry, lasers in medicine, lasers in computers, lasers in chemistry, lasers in photography, lasers in forecasting, weather forecasting. ఇలా మనకి చాలా ఫీల్డ్స్లో లేజర్ యొక్క అప్లికేషన్స్ మనకు ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్క ఫీల్డ్లోనూ అప్లికేషన్స్ని విడిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ lasers in communications. Due to narrow bandwidth, lasers are used in microwave communication. By the use of lasers, more channels of messages can be accommodated. The laser ఉండేటువంటి హై మోనోక్రోమాటిసిటీ అనే ప్రాపర్టీ వల్ల మనం లేజర్స్ని కమ్యూనికేషన్లో ఉపయోగిస్తూ ఉంటాం. హై మోనోక్రోమాటిసిటీ అంటే ఎక్స్ట్రీమ్లీ నారో బ్యాండ్విడ్త్ ఆఫ్ లేజర్ ఈజ్ కాల్డ్ హై మోనోక్రోమాటిసిటీ. అంటే లేజర్ ఉండేటువంటి సింగిల్ వేవ్ లెంగ్త్ వల్ల మనం లేజర్ బీమ్ సహాయంతో మన మెసేజెస్ని ఛానల్స్ ద్వారా అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం లేజర్స్ని కమ్యూనికేషన్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్, డ్యూ టు నారో యాంగులర్ స్ప్రెడ్, ద లేజర్ బీమ్ హ్యావ్ బికమ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ ఆర్ ఎర్త్ అండ్ అదర్ సెటిలైట్స్. అంటే ఎర్త్కి మూన్కి మధ్యలో కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఎర్త్కి అదర్ సెటిలైట్స్ మధ్య ఉండేటువంటి కమ్యూనికేట్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ నారో యాంగులర్ స్ప్రెడ్ ఆఫ్ లేజర్ బీమ్. అంటే లేజర్ ఉండేటువంటి హై డైరెక్షనాలిటీ ప్రాపర్టీ వల్ల, అంటే లేజర్ బీమ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పటికీ స్ప్రెడింగ్ అనేది ఉండదు అనమాట. నారో యాంగులర్ స్ప్రెడ్ అంటే అక్కడ స్ప్రెడ్డింగ్ బాగా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక బీమ్ కింద ఫోకస్ అవుతుంది ఎంత డిస్టెన్స్ సరే. అందుకోసం మనం ఎర్త్కి మూన్కి మధ్య కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎర్త్ చుట్టూ సెటిలైట్స్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ ఎర్త్కి సెటిలైట్ మధ్య కూడా కమ్యూనికేట్ చేసుకుందుకు లేజర్ బీమ్ని ఉపయోగిస్తారు. లేజర్ రేడియేషన్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ బై వాటర్ అండ్ హెన్స్ ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ అండర్ వాటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. అంటే మనకి వాటర్తో లైట్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, మామూలు లైట్ అయితే వాటర్లో లైట్ అబ్జర్వ్ అయిపోతుంది. అంటే కొంత ట్రావెల్ చేసినప్పటికీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ లైట్ వాటర్లో అబ్జర్వ్ అయిపోతుంది. అదే లేజర్ బీమ్ అయితే వాటర్ గుండా ఎంత డిస్టెన్స్ ఇస్తే ట్రావెల్ చేయగలుగుతుంది అనమాట, ఎటువంటి ఎనర్జీ లాస్ లేకుండా. సో అంచేత మనం అండర్ వాటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ మనం లేజర్ బీమ్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే సబ్మెరైన్స్ వాటిలో అవి మనం కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటున్నాం ఒక సబ్మెరైన్ మరో సబ్మెరైన్కి. అంటే వాటర్ ద్వారా మనకి ఇక్కడ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయాలి. సో అక్కడ మనకి లేజర్ బీమ్ ఉపయోగించి మనం అండర్ వాటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా మనం మెసేజ్ని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. lasers play a vital role in fiber optic communication systems అన్నమాట. ఫైబర్ ఆప్టిక్స్ అని కొత్తగా టెక్నాలజీ డెవలప్ అయింది మనకి. ఈ ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా, ఎటువంటి క్రాస్ స్టాక్ లేకుండా, ఎటువంటి షాక్స్ లేకుండా మనకి క్లారిటీగా మనకి మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అంటే ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా లైట్ ద్వారా మనం మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. లైట్ అంటే ఇక్కడ ఉపయోగించే లైట్ ఏంటి, లేజర్ లైట్ అనమాట. మనకి ఈ ఫైబర్ ఆప్టిక్స్ గురించి యూనిట్ 4లో వస్తుంది, అక్కడ డీటెయిల్గా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో లేజర్స్ ప్లే ఏ విటల్ రోల్ ఇన్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఈ విధంగా మీరు కమ్యూనికేషన్స్లో మనకి లేజర్ అప్లికేషన్స్ ఏంటంటే మీరు ఈ విధంగా ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లేజర్స్ ఇన్ ఇండస్ట్రీ. సిన్స్ లేజర్ బీమ్ ఈజ్ హై ఇంటెన్స్ బీమ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ వెల్డింగ్, కటింగ్ అండ్ డ్రిల్లింగ్ ప్రాసెస్. అంటే మనకి లేజర్కి ఉండేటువంటి హై ఇంటెన్సిటీ ప్రాపర్టీ వల్ల మనం లేజర్ బీమ్ని అక్కడ ఫోకస్ చేస్తే అక్కడ మీకు హై టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనం పెద్ద పెద్ద స్టీల్ బీమ్స్ లేకపోతే ఐరన్ బీమ్స్ ఉంటాయి, వాటిని మనం అటువంటి వాటిని కట్ చేయాలనుకున్నాం అనుకోండి, లేకపోతే దాంట్లో హోల్స్ డ్రిల్ చేయాలనుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక బీమ్ని మరొక బీమ్ని వెల్డింగ్ చేయాలనుకున్నాం అనుకోండి, అటువంటి చోట్ల ఈ లేజర్ బీమ్ని ఉపయోగించి మనం వెల్డింగ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు, డ్రిల్లింగ్ చేసుకోవచ్చు. సో అంచేత బికాస్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ లేజర్. నెక్స్ట్, it is possible to make holes in the crystals by using lasers without any damage in the crystal structure. అంటే మనకి డైమండ్, అదే క్యాల్సైట్, టోర్మలిన్, ఇలా మనకి చాలా క్రిస్టల్స్ ఉన్నాయి. వాటిల్లో మనం ఈ హోల్స్ చేయాలనుకున్నాం అనుకోండి, మామూలు మెటల్స్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే లేజర్ బీమ్ సహాయంతో క్రిస్టల్ స్ట్రక్చర్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా డైమండ్ లాంటి హార్డెస్ట్ సబ్స్టెన్స్లో కూడా మనం హోల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, లేజర్ బీమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద డికోడింగ్ ఆఫ్ బార్ కోడింగ్ ప్రింట్ ఆన్ ప్రొడక్ట్స్. అంటే ప్రొడక్ట్స్ అంటే మనం చాలా షాప్స్కి వెళ్ళినప్పుడు మనం చాలా మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. ప్రతి ప్రొడక్టు
అది ప్రొడక్ట్ బుక్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, లేదా కంప్యూటర్ అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. అది మనం సోప్స్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్. దాని మీద మీకు ఏంటంటే అక్కడ బార్ కోడింగ్ ఉంటుంది, మీరు చూసుంటారు. అంటే బార్ కోడింగ్ అంటే దాని మీద మీకు ఒక కింద చిన్నగా ఒక 100 to 150 లైన్స్ థిక్ డార్క్ లేదా లైట్ బ్లాక్ లైన్స్ ప్రింట్ చేయబడి ఉంటుంది అనమాట. అది కోడింగ్ అనమాట, అది బార్ కోడింగ్ అంటారు దాన్ని. ఆ బార్ కోడింగ్లో మనకి ఏంటంటే ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి కంపెనీ, ఏ కంపెనీ వాళ్ళు తయారు చేసే దాన్ని, లేకపోతే దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి దాంట్లో, నెక్స్ట్ దాని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, ఇలా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు దాంట్లో రికార్డ్ చేయబడుతుంటుంది బార్ కోడింగ్ ఫామ్లో. మనం దాన్ని డీకోడ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ లేజర్ అనమాట. మీరు ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనం దాన్ని బిల్ చేయడం, పే చేయడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కౌంటర్ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గన్ ద్వారా ఆ బార్ కోడింగ్ మీద లైట్ ఫోకస్ చేస్తారనమాట. ఆ వచ్చే లైట్ రెడ్ కలర్లో ఉంటుంది జనరల్గా మనకి, అది లేజర్ బీమ్ అనమాట. అది దాని ద్వారా మనకి ఏమవుతుంది, ఇప్పుడు లైట్ పడిన వెంటనే మనకి పక్కనే కంప్యూటర్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో మీకు డిస్ప్లే అయిపోతుంది అనమాట. అది లేజర్ బీమ్ అనమాట ఇక్కడ. సో ఆ విధంగా మనం లేజర్ బీమ్ సహాయంతో బార్ కోడ్ని డీకోడ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ మీద ప్రింట్ చేయబడినటువంటి బార్ కోడ్ని డీకోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లేజర్ బీమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టాటూస్ అండ్ రిమూవింగ్ ద టాటూస్ ఆన్ ద స్కిన్. అంటే మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ లేకపోతే నార్మల్ పీపుల్ కూడా చాలామంది చేస్తుంటారు, వాళ్ళ స్కిన్ మీద హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టాటూస్ వాళ్ళు చేస్తుంటారు. టాటూస్ అంటే చిన్న చిన్న బొమ్మలు కానీ లేకపోతే నేమ్స్ కానీ ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ మామూలు మెథడ్లో చేయొచ్చు, కానీ చేస్తే ఆ టాటూస్ ఎక్కువ కాలం ఉండవు అవి. అదే లేజర్ బీమ్ ద్వారా ఒక టాటూ వేస్తే అది ఎంత కాలం ఉండిపోతుంది అనమాట, ఎటువంటి టైప్ పాడవకుండా. కానీ మనం అదే టాటూని కావాలి రిమూవ్ చేసుకోవచ్చు కూడా లేజర్ బీమ్ ద్వారా. అంటే ఆర్డినరీ మెథడ్లో కానీ రిమూవ్ చేస్తే మాత్రం స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి స్కిన్ డిసీజ్ కూడా రావడం ఛాన్స్ ఉంది అనమాట. సో అలా అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం టాటూస్ రిమూవ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ లేజర్. టాటూస్ వేసుకోవచ్చు కూడా బికాస్ ఆఫ్ లేజర్ అనమాట. సో లేజర్ బీమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టాటూస్ అండ్ రిమూవింగ్ ద టాటూస్ ఆన్ ద స్కిన్. ఈ విధంగా మనం ఇండస్ట్రియల్ లేజర్ అప్లికేషన్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, మెయిన్ కొన్ని కంక్లూడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, lasers in medicine. Laser beam have been used in the eye surgery for the detachment of retinas. Lasers are used for the treatment of dental decay. Lasers are used in the treatment of skin diseases. Lasers are used in the destruction of malignant tumors. Laser beam are focused in very small areas, so they are used in microsurgery. ఈ విధంగా మనం మెడిసిన్లో లేజర్ అప్లికేషన్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ లేజర్ బీమ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద ఐ సర్జరీ ఫర్ ద డిటాచ్మెంట్ ఆఫ్ రెటినాస్. అంటే మన కంట్రీలో మన ఐలో రెటినా ఉంటుంది, అక్కడ మనకి ఈ రెటినా ఒకసారి యాక్షన్స్లో డిటాచ్ అవ్వచ్చు, లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ వల్ల మనం ఆ డిటాచ్డ్ రెటినాని మనం రీఅటాచ్ చేసుకోవచ్చు లేజర్ ఐ సర్జరీ చేసి లేజర్ బీమ్ సహాయంతో. అలాగే లేజర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డెంటల్ డికే. అంటే మనకి టీత్లో డికే వస్తూ ఉంటుంది, ఆ డికేని మనం ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం ఈ తగ్గించడానికి లేజర్ బీమ్ ఉపయోగిస్తాము. లేజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్కిన్ డిసీజెస్. అంటే స్కిన్లో కొన్ని డిసీజెస్ రావచ్చు, ఆ స్కిన్ మీద ఉండే డిసీజ్ని ట్రీట్ చేయడానికి లేజర్ బీమ్ ఉపయోగిస్తారు. లేజర్స్ ఆర్ యూజింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ మెలిగ్నెంట్ ట్యూమర్స్. అంటే మన బ్రెయిన్లో కానీ లేకపోతే స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ ఇలా వేరే చోట కొన్ని ట్యూమర్స్ ఫామ్ అవ్వచ్చు. ఆ ట్యూమర్స్ వల్ల కొన్ని మనకి చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. సో అటువంటి ట్యూమర్స్ని మనం రిమూవ్ చేయాలంటే జనరల్గా ఆపరేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ఇలా బాడీ పార్ట్ కట్ చేయాల్సిన అవసరం లేకుండానే లేజర్ బీమ్ సహాయంతో మనం ఆ ట్యూమర్స్ని డిస్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేజర్ బీమ్స్ ఆర్ ఫోకస్డ్ ఇన్ వెరీ స్మాల్ ఏరియాస్, సో దే ఆర్ యూజ్డ్ ఇన్ మైక్రోసర్జరీ బికాస్ ఆఫ్ హై మోనోక్రోమాటిసిటీ, హై కొహరెన్స్. మనం లేజర్ బీమ్ని ఒక స్మాల్ ఏరియాలో ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. అంచేత బాడీలో ఉండేటువంటి ఎవరైనా చిన్న చిన్న పార్ట్స్ డిఫెక్ట్ ఉంటే మనం వాటిని బ్లడ్లెస్ సర్జరీ ద్వారా అంటే మైక్రో సర్జరీ ద్వారా లేజర్ బీమ్ సహాయంతో మనం ట్రీట్ చేసుకోవచ్చు. అది మనకి మెడిసిన్ ఉండేటువంటి అప్లికేషన్స్. లేజర్స్ ఇన్ కంప్యూటర్స్. The storage capacity of computers is greatly improved by the use of lasers due to its narrow bandwidth. అంటే లేజర్ ఉండేటువంటి ఎక్స్ట్రీమ్లీ నారో బ్యాండ్విడ్త్ వల్ల అంటే హై మోనోక్రోమాటిసిటీ వల్ల మనకి కంప్యూటర్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేజర్ బీమ్ ఉపయోగించి. ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్ డేటా కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద మెమరీ స్టోరేజ్ ఆఫ్ వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్ యూజింగ్ లేజర్స్. అంటే మనకి ఒక కంప్యూటర్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మనం మరో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి ఉంటుంది, దాని ద్వారా లేజర్ బీమ్ ఉపయోగించి మనం ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. Lasers used in the CD-ROMs during recording and reading the data.
అంటే మనకి సీడీ తెలుసు మీకు, సీడీ, డివిడి, బ్లూరే డిస్క్ అని తెలుసు మీకు. ఇలా సీడీ అంటే దాని కెపాసిటీ ఎంత 7 MB ఉంటుంది. దాంట్లో మనం లేదా డివిడి అని తీసుకున్నాం అనుకోండి, దాని కెపాసిటీ ఎంత 4.7 GB ఉంటుంది. బ్లూ డిస్క్ అనుకోండి, దాని కెపాసిటీ ఎంత అంటే 28 GB నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాగా సీడీ కానీ, డివిడి కానీ, లేకపోతే బ్లూ డిస్క్ కానీ వాటి మీద మనం డేటా లేకపోతే పిక్చర్స్ కానీ లేదా వీడియోస్ కానీ మనం రికార్డ్ చేయడానికి లేజర్ బీమ్ అవసరం అవుతుంది. ఆ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ సీడీని మనం కంప్యూటర్లో లేకపోతే డివిడి డ్రైవ్ అని చెప్పి ఉంటుంది, లేకపోతే సీడీ డ్రైవ్ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. దాంట్లో మళ్ళీ మనం ఇన్సర్ట్ చేసి మళ్ళీ లేజర్ బీమ్ ద్వారా మనం దాంట్లో ఉన్నటువంటి డేటాని మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా లేజర్స్ యూజ్డ్ ఇన్ ద సీడీ రామ్స్ డ్యూరింగ్ రికార్డింగ్ అండ్ రీడింగ్ ద డేటా. ఈ విధంగా మనం లేజర్స్ని కంప్యూటర్స్లో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ లేజర్స్ ఇన్ మిలిటరీ. Due to high energy density, laser beam can be used to destroy very big objects like aircrafts, missiles, etc. in a few seconds by directing laser beam into the target, as it is called death ray or ray weapon. అంటే మనకి వార్ జరిగేటప్పుడు మనకి లేకపోతే ఇటువంటి వేరియస్ కండిషన్స్లో మనకి ఏమవుతుంటే ఎనిమీ టార్గెట్స్ అంటే ఎనిమీ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మిస్సైల్స్ కానీ మన ల్యాండ్లోకి వచ్చినప్పుడు మనం వాటిని డిస్ట్రాయ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ లేజర్ బీమ్. బికాస్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ లేజర్ మనం ఆ ఎనిమీ టార్గెట్స్ మీద అంటే ఆ మిస్సైల్స్ మీద ఎయిర్ క్రాఫ్ట్స్ మీద లేజర్ బీమ్ ఫోకస్ చేసి మనం వాటి సహాయంతో లేజర్ బీమ్ సహాయంతో ఆ ఎనిమీ టార్గెట్స్ని బ్లాస్ట్ చేసేయచ్చు అనమాట. అందుకనే మనం లేజర్ బీమ్ని లేజర్ లైట్ని ఏమంటారంటే డెత్ రే అంటారనమాట, ఆ రే వెపన్ అంటారనమాట. నెక్స్ట్ laser beam can be used in laser gun. In a laser gun, highly convergent beam focused on enemy targets at a short range. అంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ఎనిమిది టార్గెట్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి అంటే లేజర్ గన్ చెప్పి ఉంటుంది. దాంట్లో లేజర్ గన్లో లేజర్ బీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. లేజర్ గన్ ద్వారా ఆ లేజర్ బీమ్ సహాయంతో మనం ఆ ఎనిమిది టార్గెట్స్ని కూడా బ్లాస్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా మనం మిలిటరీలో లేజర్ అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేజర్స్ ఇన్ కెమిస్ట్రీ. Lasers can initiate certain chemical reactions which are not possible in the absence of suitable photons. అంటే కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఆ రియాక్షన్ ఇనిషియేట్ చేయాలి అంటే దానికి లైట్ పడాలన్నమాట. అటువంటి చోట్ల లేజర్ బీమ్ కనుక మనం పడేట్లు చేస్తే ఆ లేజర్ బీమ్ ఉండేటువంటి హై ఇంటెన్స్ ఫోటాన్స్ వల్ల ఆ కెమికల్ రియాక్షన్స్ ఇనిషియేట్ చేయబడతాయి అన్నమాట. లేజర్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఇన్వెస్టిగేటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే మనకి మాలిక్యులర్ స్ట్రక్చర్ మనం స్టడీ చేయడానికి లేజర్ బీమ్ ఉపయోగిస్తాం అనమాట. Next, lasers in photography. Using lasers, we can get three-dimensional lensless photography called holography అనమాట. మామూలుగా మీకు ఫోటోగ్రఫీ తెలుసు మీకు, అంటే మామూలుగా మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా కానీ లేదా కెమెరా ద్వారా కానీ మనం ఫొటోస్ తీస్తూ ఉంటాం. మనం ఆ వచ్చేటువంటి ఫొటోస్ అంతా ఏంటది 2D ఫోటోగ్రఫీ అనమాట. దాంట్లో లెన్సెస్ని ఉపయోగిస్తారు అనమాట. కానీ లెన్సెస్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మనం ఆబ్జెక్ట్కి ఇమేజ్ 3D ఇమేజ్ ఫామ్ చేసుకోవచ్చు. అలా చేసేటువంటి ఆ టెక్నిక్ని హోలోగ్రఫీ అంటారు అనమాట. సో అలా హోలోగ్రఫీ టెక్నిక్లో లెన్సెస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి హోలోగ్రఫీ టెక్నిక్లో మనం ఆ ఇమేజెస్ ఫామ్ చేయడానికి లేజర్ బీమ్ ఉపయోగిస్తారనమాట. యూజింగ్ ఇంటర్ఫిరెంట్ టెక్నిక్స్ వీ కెన్ టేక్ హోలోగ్రామ్స్ విచ్ ఈజ్ అనలాగస్ టు నెగిటివ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫిక్ ఫిలిం. అంటే మనం లేజర్ బీమ్ ఉపయోగించి హోలోగ్రామ్స్ తయారు చేస్తారనమాట. హోలోగ్రామ్ అంటే మామూలుగా మనకి ఈ 2D ఫోటోగ్రఫీలో నెగిటివ్ ఉంటుంది మనకి ఫిలిం, ఫోటోగ్రఫీ ఫిలిం అని చూసారా, అటువంటి ఫోటోగ్రఫీ ఫిలిం లాగానే మనం హోలోగ్రామ్ తయారు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దానికి ఇంటర్ఫిరెంట్ టెక్నిక్ ఉపయోగించాల్సి వస్తుంది. అక్కడ లేజర్ బీమ్ ఉపయోగించి ఇంటర్ఫిరెంట్ టెక్నిక్ ద్వారా మనం హోలోగ్రామ్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం ఫోటోగ్రఫీకి లేజర్స్ని ఉపయోగిస్తారు అనమాట. లేజర్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అనమాట. అంటే వెదర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, అంటే సైక్లోన్స్ వస్తున్నాయా లేకపోతే డిప్రెషన్ ఫామ్ అవుతుందా, రెయిన్స్ ఎప్పుడు వస్తాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా మనం తెలుసుకోవచ్చు బికాస్ ఆఫ్ లేజర్స్ అనమాట. అంటే పిక్చర్స్ ఆఫ్ క్లౌడ్స్, wind movements, etc. can be obtained with the laser beam. The data so obtained can be used in the weather forecasting. అంటే మనకి ఈ పిక్చర్ క్లౌడ్స్ యొక్క పిక్చర్స్, విండ్ మూమెంట్స్ ఎలా మూవ్ అవుతాయి వాటి సంబంధించిన పిక్చర్స్ని లేజర్ బీమ్ ద్వారా తీసుకుని ఆ పిక్చర్స్ యొక్క డేటాని మనం స్టడీ చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ వాటిని మనం ఉపయోగిస్తాం అనమాట. Lasers are used in lidar applications to study the atmospheric pollutants concentration and ozone concentration, etc. లిడార్ అప్లికేషన్స్, లిడార్ అంటే ఏంటంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనమాట. దాంట్లో లేజర్ బీమ్ ఉపయోగిస్తారు. దాని ద్వారా మనం అట్మాస్ఫిరిక్ పొల్యూటెంట్స్ కాన్సన్ట్రేషన్ అంటే మనకి అట్మాస్ఫియర్లో పొల్యూటెంట్స్ చాలా ఉంటాయి. ఆ పొల్యూటెంట్స్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది అంటే బాగా ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల మనకి డేంజరస్ డిసీజెస్ వస్తాయి అనమాట. సో ఆ పొల్యూటెంట్స్ తగ్గించాలి వాటిని. అసలు పొల్యూటెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి మనకి, ఎలా వస్తాయి పొల్యూటెంట్స్ మనం ఉపయోగించాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వల్ల కానీ లేకపోతే ఆటోమొబైల్స్ వల్ల కానీ లేకపోతే ఇండస్ట్రీస్ వల్ల కానీ లేకపోతే మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఫ్రిడ్జెస్
లేకపోతే ఏసీ వల్ల వాటి వల్ల మనకి ఏమవుతుంటే ఈ కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఫ్లోరో కార్బన్స్ ఇలా రిలీజ్ అవుతుంటాయి. అవన్నీ అట్మాస్ఫియర్ కలిసిపోతుంటాయి అనమాట. వాటి వల్ల మనకి అట్మాస్ఫియర్ పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో అట్మాస్ఫియరిక్ పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది మనం స్టడీ చేయొచ్చు అనమాట. ఓజోన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కొంత హైట్లో మనకి ఓజోన్ లేయర్ ఉందన్నమాట. ఆ ఓజోన్ లేయర్ వల్ల ఉండడం వల్ల మనం సన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్లో అల్ట్రావైలెట్ రేస్ మనకి ఫిల్టర్ చేయబడతాయి అనమాట. అలా ఫిల్టర్ చేయడం వల్ల మనం సేవ్ అవ్వగలుగుతున్నాం మనం. లేకపోతే ఓజోన్ లేయర్ లేకపోతే సన్ రేస్ డైరెక్ట్గా మన స్కిన్ మీద పడినప్పుడు ఆ స్కిన్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్స్ లాంటివి రావడం ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ సన్లైట్లో ఉన్నటువంటి ఈ అల్ట్రావైలెట్స్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. కానీ మనం ఈ ఓజోన్ లేయర్ మనం డిస్ట్రక్ట్ చేసేస్తున్నాం మనం. ఎలాగంటే ఇటువంటి ఆటోమొబైల్స్ వల్ల, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వల్ల, ఫ్యాక్టరీస్ వల్ల వచ్చేటువంటి, అదే ఏసీ వల్ల, ఫ్రిడ్జెస్ వల్ల వచ్చేటువంటి ఫ్లోరోకార్బన్స్ వల్ల ఆ ఓజోన్ లేయర్ డిస్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. ఆ ఓజోన్ లేయర్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది మనం స్టడీ చేయాలి అంటే లేజర్ని ఉపయోగిస్తారనమాట. ఈ విధంగా మీరు లేజర్ యొక్క అప్లికేషన్స్ని వేరియస్ ఫీల్డ్స్లో మీరు స్టడీ చేయొచ్చు. లేజర్స్ ఇన్ కమ్యూనికేషన్, లేజర్స్ ఇన్ ఇండస్ట్రీ, లేజర్స్ ఇన్ మెడిసిన్, లేజర్స్ ఇన్ మిలిటరీ, లేజర్స్ ఇన్ ఫోటోగ్రఫీ, లేజర్స్ ఇన్ కెమిస్ట్రీ, లేజర్స్ ఇన్ ఫోర్కాస్టింగ్, ఇలా మనం వేరియస్ ఫీల్డ్స్లో లేజర్ యొక్క అప్లికేషన్స్ మనం స్టడీ చేయొచ్చు. లేజర్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ వల్ల అంటే హై కోహరెన్స్, హై డైరెక్షనాలిటీ, హై మోనోక్రోమాటిసిటీ, హై ఇంటెన్సిటీ, ఈ ప్రాపర్టీస్ వల్ల లేజర్కి ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఆర్ ఎస్ఏ క్వశ్చన్. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఈ క్వశ్చన్ మీరు అటెండ్